మాదాపూర్లో జరిగిన మొన్న ఇన్సిడెంట్ తర్వాత అనధికార నిర్మాణాలపై సిఎంసి ఫోకస్ చేస్తోంది. రూల్స్ పక్కన పెట్టి కట్టే బిల్డింగ్స్ పై ఇక యాక్షన్ తప్పదన్నట్టుగా కమిషనర్ క్లియర్ ఆర్డర్స్ ఇచ్చేశారు. 75 చదరపు గజాల కంటే తక్కువ స్థలంలో 7 మీటర్లకు మించిన ఎత్తుతో నిర్మిస్తోన్న భవనాలు, అలాగే 75 గజాల కంటే ఎక్కువ స్థలంలో ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కడుతోన్న నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఇలాంటి నిర్మాణాలు కనిపిస్తే కంప్లైంట్ వచ్చినా అధికారులు స్వయంగా గుర్తించినా వెంటనే ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. రోజు ఎన్ని నిర్మాణాలు కూల్చారో మానిటర్ చేయాలని కూడా స్పష్టం చేస్తున్నారు. మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుజాత, గతంలో కంప్లైంట్ ఇచ్చారు, వాటిని డెమాలిష్ చేయలేదు. తాజాగా ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్స్ ని ఎలా చూస్తున్నారు? స్థానికుల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తోంది? దీనిపైన ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? నిజంగానే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడము నిజంగా చేస్తే సంతోషమేనని స్థానికులు చెప్తున్నారు. గతంలో ఎన్నో భవన నిర్మాణాలు అక్రమంగా జరుగుతున్నాయని చెప్పేసి ఫిర్యాదులు చేశామని చెప్తున్నారు. అంజయ్య నగర్లో జరిగినటువంటి ఘటన తర్వాత అధికారులు కొంత ఫోకస్ చేశారనే చెప్పుకోవచ్చు. ఈ రోజు 8 భవనాలని సిఎంసి అధికారులు గుర్తించారు. 7 ఫ్లోర్లు అంటే కేవలం 50 నుంచి 60 గజాల్లో ఉన్నటువంటి బిల్డింగ్లు 7 ఫ్లోర్లు నిర్మించారు. వాటిని త్వరలోనే కూల్చివేస్తామని కూడా కొద్దిసేపటి క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఆల్రెడీ బిల్డింగ్ కూలిపోయింది కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. ఒకవేళ కూలిపోకుండా ఉండుంటే అవన్నీ కూడా అధికారికంగా కట్టిన కట్టడాలే అవుతాయి కదా, మరి వాటి మీద ఎందుకు ఇప్పటివరకు ఫోకస్ చేయలేకపోయారు? గతంలో జీహెచ్ఎంసీ ఉన్నప్పుడే నిర్మాణాలన్నీ చేశారని సిఎంసీ అధికారులు అంటున్నారు. కానీ ఎవరున్నా సరే గతంలో నిర్మాణాలు చేసినప్పుడు అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ఇక్కడ కింద స్థాయి అధికారులు సర్కిల్ వారిగా, జోన్ల వారిగా ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యమేనని అధికారులు చెప్తున్నారు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఈ బిల్డింగ్ కూలిపోయిన తర్వాత ఆ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ మీదని సస్పెండ్ చేశాము. త్వరలోనే మిగతా అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాము, సస్పెండ్ చేస్తాము అని చెప్పేసి హైడ్రా కమిషనర్ కావచ్చు, సిఎంసీ కమిషనర్ చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అనుమతులు ఇవ్వకుండా నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళకి సహాయం చేశారు అధికారులు, వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. 75 గజాల్లో +1 వరకే వేయచ్చా? G+1 అంతేనా? అంతకు మించి వేయడానికి లేదా? స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం 75 గజాల్లో 7 మీటర్లు అంటే ఒక్కొక్క ఫ్లోరు 3 మీటర్లు వస్తుందంటే రెండు ఫ్లోర్లకి మించి నిర్మాణాలు చేయకూడదని G+1 కానీ G+2 అనుమతులు తీసుకోవచ్చు, అంతవరకే వస్తుంది. అక్కడ ఉన్నటువంటి భూమిని పట్టి అంటే 75 గజాలు ఉండి చుట్టుపక్కల కొంత స్పేస్ ఉంటే G+2 వరకు వస్తుంది, లేకపోతే G+1 మాత్రమే అనుమతులు వస్తాయి. ఈ 7 మీటర్ల కంటే ఎక్కువ అంటే 2 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఎక్కడున్నా సరే వాటి మీద చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. అవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే అనుమతులు రావు, అక్కడ నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళు వెంటనే అటు కూల్చివేస్తామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎంతవరకు చేస్తారనేది చూడాలి. అయితే కొద్దిసేపటి క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ కూడా తను చెప్తున్నది చుట్టూ ఉన్నటువంటి నిర్మాణాల మీద యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కానీ చిన్న చిన్న నిర్మాణాల మీద కూల్చివేసేటువంటి సమయంలో కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. కాబట్టి ఆ అడ్డంకులన్నీ తొలగిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని అయితే కమిషనర్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎలా మానిటర్ చేయబోతున్నారు సుజాత? ఒక స్పెషల్ డ్రైవ్ ని నిర్వహిస్తారు. ఆ సర్కిల్ వైజ్ గా మొత్తం సిఎంసీ పరిధిలో ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, ఎన్ని జోన్లు ఉన్నాయి, ఆ జోన్లో ఒక్కొక్క కాలనీలో ఎన్ని నిర్మాణాలు చేశారు అని చెప్పేసి స్వయంగా సిఎంసీ కమిషనర్ అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలోనే ఈ డ్రైవ్ ని నిర్వహిస్తారు. అక్కడ ఉన్నటువంటి 70 గజాల 80 గజాల అని చెప్పి ఐడెంటిఫై చేసి అందులో ఉన్నటువంటి నిర్మాణాలు ఖచ్చితంగా 75 గజాలు లోపు ఉన్నటువంటి వాళ్ళకి G+2 ఉందంటే అవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకి నోటీసులు జారీ చేయడమా, వాళ్ళని ఖాళీ చేయించిన తర్వాత కూల్చివేయడం. అయితే ఇందులో ఎక్కువగా అంజయ్య నగర్ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నది అంతా కమర్షియల్, అంటే వీళ్ళు ఉపయోగించేది రెంట్కి ఇచ్చేది కేవలం హాస్టల్ బిల్డింగ్స్ కే ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళని మొదట ఖాళీ చేస్తారు, ఆ తర్వాత వాటిని కూల్చివేస్తామని చెప్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్ యూ. అది మొన్న మాదాపూర్లో జరిగిన ఇన్సిడెంట్ తో ఇప్పుడు సిఎంసీ అధికారులు అయితే కదిలారు. G+1 లేదా 2 వరకే పర్మిషన్ ఉంటుంది 75 గజాలకు, అది కూడా ల్యాండ్ ని పట్టి ఉంటుంది. సో ఇప్పటి వరకు అక్కడ మరి 7-8 అంతస్తుల భవనాలు ఉన్నాయి, అంతా కూడా పీజీ అలాగే హాస్టల్స్ కి ఇచ్చినారు. మరి వాటన్నిటి మీద నిజంగా చర్యలు చేపడతారా అన్న దానిపైనే ఇప్పుడు క్వశ్చన్ మార్క్.